హాయ్ గైస్, ఈ వీడియోలోనైతే ఖచ్చితంగా ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. ఎండ్ వరకు చూడండి. మీకు ఎండ్ వరకు చూసిన తర్వాత ఏ ట్విస్ట్ అనిపించకపోతే మీరు కామెంట్ చేయొచ్చు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత కూడా నాకు ఏ ట్విస్ట్ అనిపించలేదని. మరి వీడియో ఏంటనేది ఇప్పుడు చూసేద్దాం. ఒక మిరపకాయ, ఒక టమాటా, అలాగే ఒక ఉల్లిగడ్డ, అలాగే ఒక ఐస్ క్రీమ్. ఈ నలుగురు దోస్తులు అలా నడుచుకుంటూ వెళ్తున్నారు చాలా సంతోషంగా. అలా రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తుంటే చెట్లు మరియు ఎండ కూడా వచ్చేసింది. అంటే 12 అలా అయ్యిందన్నట్టు. ఎండ బాగా కొట్టేసరికి ఐస్ క్రీమ్ చిన్నగా కరిగిపోతూ ఉంది. అక్కడ పక్కనే ఉన్న అలాగే మిరపకాయ, టమాటో, ఉల్లిగడ్డ ఇవి కొంచెం బాధగా చూస్తూ ఉన్నాయి. ఎండకి ఇది కరిగిపోతుందని. అలాగే కరిగిపోతూ తను చనిపోయింది. ఐస్ క్రీమ్ చనిపోగానే ఇవన్నీ చాలా బాధపడ్డాయి. ఆ ముగ్గురు దోస్తులు ఏం చేయలేక బాధపడుతూ అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. వెళ్తుండగా ఒక వ్యక్తి చూశాడు. మిర్చి బాగుంది, మిరపకాయ బజ్జీ చేసుకుంటే బాగుండు అనని ఆ మిరపకాయని తీసుకొని వెళ్ళిపోయాడు. అందులో బజ్జీ కాల్ చేసుకున్నాడు. ఆ ఇద్దరు స్నేహితులు టమాటో ఉల్లిగడ్డ చాలా బాధగా ఏమీ చేయలేక చూస్తూ ఏడ్చుకుంటూ అలా మళ్ళీ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. అలా వెళ్తుండగా కార్ యాక్సిడెంట్లో టమాటో కూడా చనిపోతుంది. ఇక ఉల్లిగడ్డ ఏం చేయలేక ఇంకా బాధపడుతూ ఒంటరిగా ఒక్కతే నడుచుకుంటూ వెళ్ళింది. నా ముగ్గురు స్నేహితులు పోయారు అని. అప్పుడే దేవుడు ప్రత్యక్షమై ఉల్లిగడ్డను అడిగాడు, నీకేం వరం కావాలి అని. అప్పుడు ఉల్లిగడ్డ ఏమన్నదంటే, ఫస్ట్ ఐస్ క్రీమ్ చనిపోగానే మేము ముగ్గురం ఏడ్చాము, మిరపకాయ చనిపోగానే మేమిద్దరం కలిసి ఏడ్చాము, ఇప్పుడు టమాటో చనిపోతే నేను ఒక్కదాన్నే ఏడ్చాను, కానీ నేను చనిపోతే ఎవరైనా ఒక్కరన్నా ఏడవాలి కనీసం అని అనింది. అందుకే దేవుడు అతనికి వరం ఇచ్చేశాడు. ప్రతిసారి ఎప్పుడైనా మనము ఆనియన్స్ కట్ చేస్తున్నప్పుడు మన కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయి దానంతటవే. తెలిసింది కదా ట్విస్ట్ ఏంటో. మనం ఆనియన్స్ కట్ చేస్తున్నప్పుడు మన కంటిలో నుంచి నీళ్ళు వస్తాయి. అందుకే ఉల్లిగడ్డ చనిపోయినప్పుడు ఎవరన్నా ఒకరు ఏడవాలి అని అన్నట్టు ప్రతి ఒక్కరూ ఏడుస్తూనే ఉంటారు. మీకు ఈ కథ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మన ఛానల్ని ఫాలో అవ్వండి.